ఏపీ డిగ్రీ 2024కి సంబంధించి మనకి ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్లు స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. దానికి సంబంధించి మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి వెబ్సైట్లో కూడా వాళ్ళు ఇంటిమేట్ చేశారన్నమాట. వెబ్ ఆప్షన్ విల్ బి ఎనేబుల్ చూడని చెప్పారు. మనకి మెయిన్గా ఈ వీడియోలో టాపిక్ వచ్చేసరికి మనం వెబ్ ఆప్షన్లు ఏ విధంగా అవ్వాలి, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ సరికి ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అండ్ అలాగే ఒక డెమో ఫార్మేట్ కూడా చూపిస్తానమాట. దాని ద్వారా మీకు ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. మనకి వెబ్ ఆప్షన్ల విషయానికి వస్తే ఈ రోజు నుంచి ఈ నెల 29 వరకు టైం ఉంది. ఈ టైంలోపు అందరూ తప్పకుండా వెబ్ ఆప్షన్ పెట్టుకునేలా అయితే ఉండాలన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలాగా అయితే వెళ్ళిపోదాం. ఒకసారి మీ స్క్రీన్ మీద చూస్తారు కదా, వెబ్ ఆప్షన్స్ అని కింద న్యూ ఉంది కదా, మీకు కూడా ఇలాంటి పాపప్ అయితే రావడం జరుగుతుంది. దాని మీద ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఎందుకు మీకు ఎంసెట్ వాళ్ళు చూపించారంటే, మీకు డిగ్రీ వాళ్ళకి ఎంసెట్ వాళ్ళకి సిమిలర్ అయితే ఉంటుందన్నమాట. ఒకే సాఫ్ట్వేర్. మీకు లాస్ట్ ఇయర్ చూసుకుంటే కనుక డిగ్రీకి సంబంధించి వెబ్సైట్ కూడా టోటల్ గా వేరేలా ఉండేది. ఇప్పుడు మళ్ళీ మార్చారన్నమాట. ఎంసెట్ వాళ్ళకి అండ్ అలాగే డిగ్రీ వాళ్ళకి సేమ్ గా అయితే ఉంటుంది. మీకు ప్రాసెస్ కూడా సేమ్ గా అయితే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ముందుగా డిగ్రీ వాళ్ళకు కూడా వెబ్సైట్ అయితే అప్డేట్ అయితే చేయడం జరిగింది. ఒకసారి మీ యూజర్ గైడ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంది, కానీ డిగ్రీ వాళ్ళకి నెంబర్ అయితే అప్డేట్ అయితే చేయాలి. అండ్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ అయితే చేయాలన్నమాట. సో మీరు అప్లై చేస్తున్నప్పుడు వెబ్ ఆప్షన్ పెడుతున్నప్పుడు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి లేవా స్లోగా చెక్ చేసుకుంటా ప్రాసెస్ అయితే జరుపుకుంటూ వెళ్ళండి. అవన్నీ ఫిల్ చేశాక కింద సబ్మిట్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. తర్వాత మళ్ళీ మీకు ఇన్ఫో అయితే ఇలా రావడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు అప్లై చేసేటప్పుడు ఒక ఫోన్ నెంబర్ అయితే ఇస్తారు కదా, ఆ నెంబర్ కి ఆటోమేటిక్ గా ఒక ఓటీపీ అయితే వెళ్తుందన్నమాట. అన్ని కరెక్ట్ గా ఫోన్ నెంబర్ అయితే కరెక్ట్ గా ఉన్నాయో చెక్ చేయండి. అండ్ అలాగే ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక కింద సబ్మిట్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక మనకి ఇన్ఫో అయితే ఇలా రావడం జరుగుతుంది. ఇదే మెయిన్ స్టెప్ అనమాట. ఒకసారి చూస్తాం కదా పైన వెబ్ ఆప్షన్ సెలెక్షన్, దాని కింద వరుసగా ఒక లైన్ అయితే ఉంది కదా, ఆ లైన్లో మన డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేయండి అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేవని. అండ్ థర్డ్ కాలంలో ఆల్ అన్ ఆప్షన్ ఉంది కదా, సో మొత్తం బ్లూ కలర్లో కొన్ని పేర్లు అయితే ఉన్నాయి కదా, అదేంటంటే డిస్టిక్ అనమాట, జిల్లా. సో మీరు ఓన్లీ ఒక జిల్లా కావాలి అంటే, నాకు వెస్ట్ గోదావరిలో కావాలి, నేను వెస్ట్ గోదావరి డిగ్రీ కాలేజీలో కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు అన్ని జిల్లాలు కావాలంటే ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. నాకు ఓన్లీ ఒక జిల్లా కావాలంటే అక్కడ జిల్లా కోడ్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే విశాఖపట్నం, విఎస్పి, వెస్ట్ గోదావరి, డబ్ల్యూజీ ఇలా అయితే ఉంటాయన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలాగే యూనివర్సిటీ టైప్ ఇన్ని ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే ఇదే మెయిన్ అన్నమాట. ఒకసారి లెఫ్ట్ లో ఉన్న కాలం వచ్చేసరికి అక్కడ చూపించే కాలేజీలు, మన రైట్ ఏంటంటే రైట్ లో మన ఏం కాలేజ్ పెట్టుకుంటామో ఆ కాలేజ్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. లెఫ్ట్ ఏంటంటే అక్కడ ఇచ్చిన కాలేజీలు, రైట్ వచ్చేసరికి మన ప్రయారిటీ కాలేజ్ లిస్ట్ అన్నమాట. ఇది వచ్చేసరికి థర్డ్ స్టెప్. అంటే మనం ఏ కాలేజ్ కావాలనుకుంటున్నామో ఆ కాలేజ్ వచ్చేసరికి ఆప్షన్ అయితే ఎలా ఇవ్వాలి, ఆ ప్రాసెస్ అన్నమాట. ఇది చాలా మెయిన్. ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ కాలం, లెఫ్ట్ టేబుల్ అండ్ అలాగే రైట్ టేబుల్ అని చెప్తాను, గుర్తు పెట్టుకోండి. ముందుగా లెఫ్ట్ టేబుల్లో మనకి వాళ్ళు ఇచ్చిన కాలేజ్ అయితే ఉంటాయని చెప్పాను కదా, అండ్ రైట్ టేబుల్ వచ్చేసరికి మనం యాడ్ చేసుకోవాలి. ఉదాహరణకు లెఫ్ట్ టేబుల్లో మనం ఏమైనా కాలేజ్ వచ్చేసరికి కావాలి అనుకుంటే ముందుగా ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా రెడ్ కలర్ లో, లెఫ్ట్ టేబుల్లో ప్లస్ సింబల్, దాన్ని ప్రెస్ చేస్తే కనుక అది వచ్చేసరికి రైట్ టేబుల్లో రావడం జరుగుతుంది. మన రైట్ టేబుల్ అంటే మన ప్రయారిటీ లిస్ట్, అంటే మనం ఏ కాలేజ్ వెబ్ ఆప్షన్ ఇవ్వబోతున్నాం ఆ లిస్ట్ అన్నమాట. సో మీరు ఈ విధంగానే లెఫ్ట్ టేబుల్లో ప్లస్ ఆప్షన్ వస్తే అది రైట్ టేబుల్ లోకి రావడం జరుగుతుంది. సో ఇలా ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇదైతే రైట్ కాలం అనమాట. మనం వెబ్ ఆప్షన్ పెట్టేప్పుడు ఏమైనా తప్పులు కానీ లేదంటే సడన్ గా యాడ్ చేసాను, ఇది ఎలా డిలీట్ చేయాలి, లేదంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి నాకు సెకండ్ అయితే కావాలి అనుకోకుండా పెట్టాను, ఇలా అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఆప్షన్ ఒకసారి చూస్తారు కదా, ఇదే రైట్ టేబుల్ అన్నమాట. ఈ ఆప్షన్ వచ్చేసరికి మనం సెకండ్ ప్రయారిటీలో ఇవ్వాలి. ఎలా అంటే పక్కన డౌన్ యారో ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ అయితే కిందకి వెళ్ళడం జరుగుతుంది. లేదు నాకు సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఫస్ట్ లో ఇవ్వాలంటే పక్కన అప్ యారో ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. సెకండ్ కాలం లోనే అప్ యారో ప్రెస్ చేయండి, అదైతే పైకి వెళ్తే వెళ్ళడం జరుగుతుంది. లేదు నాకు సెకండ్ ఆప్షన్ టోటల్ గా డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే పక్కన డిలీట్ ఆప్షన్ అయితే ఉంది కదా, డిలీట్ సింబల్, డస్ట్బిన్ సింబల్, దాని మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా డిలీట్ అయితే అయిపోవడం జరుగుతుంది. అండ్ అలాగే పైన గవర్నమెంట్ సింబల్, గవర్నమెంట్ అయితే రెడ్ కలర్, పింక్ అయితే అదేంటి లైట్ గ్రీన్ అయితే ప్రైవేట్. సో మీరు ఈ విధంగా అన్ని చెక్ చేసుకుంటూ ఉండండి. మీరు ఇలాగే ఎన్ని ఆప్షన్లు అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. ఒక లిమిట్ అనేది లేదు, ఇన్నే పెట్టుకోవాలి అనే లిమిట్ కూడా లేదు, మీరు నేనే పెట్టుకోవచ్చు. అండ్ చాలు ఇప్పటి వరకు వెబ్ ఆప్షన్ పెట్టింది చాలు అనుకున్న వాళ్ళు ఎలా సేవ్ చేయాలి అంటే ఇక్కడ ఈ పాయింట్ అయితే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రైట్ టేబుల్ అండ్ లెఫ్ట్ టేబుల్ కింద
ఇక్కడ సేవ్ అండ్ ఫ్రీజ్ అయితే ఉంటుంది. సో మీరు పెట్టిన వెబ్ ఆప్షన్లు అన్ని కరెక్ట్గా ఉన్నాయంటే సేవ్ చేయండి. లేదు నేను మార్చుకోను, నాకు కన్ఫర్మ్ ఎన్ని లిస్ట్ మొత్తం పెట్టిన కరెక్టే అనుకున్న వాళ్ళు ఫ్రీజ్ చేయండి. ఫ్రీజ్ చేస్తే కనుక ఇక్కడ మళ్ళీ మార్చుకోలేము. మ్యాక్సిమం మీరు సేవ్ ఆప్షన్కి ఎక్కువ ప్రయారిటీ అయితే ఇవ్వండి. సేవ్ అంటే మళ్ళీ ఎప్పుడైనా మనం డేట్ ఇచ్చిన లోపు మ్యాక్సిమం 4 కానీ 5 days కానీ ఇవ్వడం జరుగుతుంది. అంతలోపు మనం ఏమైనా మార్చుకుంటే సేవ్ ఆప్షన్ ద్వారా మార్చుకోవచ్చు. అదే ఫ్రీజ్ ఆప్షన్ పెట్టుకుంటే మార్చుకోలేం, అయితే ఫ్రీజ్ అయితే అయిపోతాయి. వాళ్ళకు డేట్ అయితే ఇస్తారన్నమాట, చేంజ్ ఆఫ్ ఆప్షన్స్. ఓన్లీ ఆ రోజు మటుకే ఫ్రీజ్ చేసిన వాళ్ళు మార్చుకోవచ్చు. అదే సేవ్ చేసిన వాళ్ళంటే ఎప్పుడైనా లాగిన్ అయ్యి మళ్ళీ మార్చుకుంటూ ఉంటారన్నమాట. ఎక్కువగా మీరు సేవ్ ఆప్షన్కి ప్రయారిటీ అయితే ఇవ్వండి. అండ్ ఈ ప్రాసెస్ ని కంప్లీట్ అయ్యాక సో మనకి పైన చూస్తున్నారు కదా సేవ్ సక్సెస్ఫుల్లీ, మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. మీకు అన్ని కరెక్ట్ గా ఉంటే ఇలా వస్తుందన్నమాట. సేవ్ అనేది కంప్లీట్ అయ్యాక ఇక్కడ ఓకే మీద ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ ముఖ్యంగా ఓకే మీద ప్రెస్ చేసాక మనకి ఇన్ఫో అయితే ఇలా రావడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్ సెలెక్షన్ పైన చూపిస్తండి మన డీటెయిల్స్ అన్నమాట. అండ్ వెబ్ ఆప్షన్ కౌంటెడ్ అంటే మనం ఎన్ని ఆప్షన్లు ఇచ్చాము. ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ 3 ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి అక్కడ 3 అయితే చూపించింది. మనం ఎన్ని ఇస్తే అక్కడ కౌంట్ కూడా చూపిస్తుంది అన్నమాట. అండ్ అలాగే మనం ఇచ్చిన ప్రయారిటీ ఆర్డర్ అంటే మనం ఏ కాలేజ్ ఇచ్చామో ఫస్ట్ ఆప్షన్ దేనికి ఇచ్చాము, సెకండ్ దేనికి ఇచ్చాము, అలా మనం ఇచ్చిన ప్రయారిటీ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ముఖ్యంగా దాన్ని ఏం చేయాలంటే ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇక్కడతో ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఎవరైతే సేవ్ చేస్తుంటారో మళ్ళీ మీరైతే మార్చుకోవచ్చు. ఫ్రీజ్ చేసిన వాళ్ళైతే మార్చుకోలేరు. చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ రోజున మార్చుకోవాలి. ఎక్కువగా మీరు సేవ్కే ప్రయారిటీ అయితే ఇవ్వండి.